వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చీర కట్టే విధానం. ముందు చీరని 4 అడ్డంగా మడవాలి. దాన్ని బారుగా వస్తుంది అడ్డంగా మడిసింది. దాన్ని అడ్డంగా మడిసిన చీరని ఇక అలా కుచ్చుళ్ళు వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, అలా చీరని మధ్యకి అడ్డంగా మడిసిన తర్వాత అలా కుచ్చుళ్ళు వేసుకోవాలి. ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకొని మనకి ఎంత చెమ్ము కావాలంటే అంత, పెద్దది పెట్టుకునే వాళ్ళు పెద్దది, లేదంటే మిడిల్గా ఉన్న చెమ్ము, అలాంటి చెంబు పెట్టుకొని దాంట్లో ఏమేమి వేసుకోవాలో ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళన్నీ పోసుకోవాలి. ఇక అలా అమ్మవారికి అలా చీర పెట్టాలి, చెంబులో దోపి అలా పెట్టాలి. ఇక పెట్టిన తర్వాత దాని మీద మామిడాకులు కానీ తోమలపాకులు కానీ ఇక అలా సర్దుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకోవాలి. దానికి అమ్మవారి బొమ్మ ఉంటుంది కదా, ప్రతిమా, దాన్ని కట్టుకోవాలి. ఇక జాకెట్ని మనం సమోసాలాగా, ఇది కలుషానికి పెట్టే జాకెట్ మర్చుకుంటాముగా, అలా త్రికోణంగా మర్చుకొని వెనక ఉన్న కొబ్బరికాయకి పెట్టాలి. ఆ తర్వాత 2 అగరొత్తులు, చెమ్ములు, చీర టైట్గా ఉంటుంది, ఈ మామిడాకులు ఉంటాయి, 2 అగరొత్తులు అటు ఇటు దోపుకొని దానికి గాజులు వేయాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న బెంటెక్స్ నగలు ఉంటాయి కదా, అమ్మవారికి సంబంధించిన నగలన్నీ ఉంటాయి కదా బెంటెక్స్, అవి మొత్తం అమ్మవారికి ఎన్ని నగలైనా మన దగ్గర ఉన్నాయి అన్ని నగలు డెకరేషన్గా బెంటెక్స్ నగలు పెట్టి చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు అమ్మవారికి. ఎవరికి ఏ నగలు ఉంటే ఆ నగలు పెట్టి డెకరేషన్ చేసుకోవచ్చు అమ్మవారికి. ఇక అలా డెకరేషన్ చేసిన తర్వాత గాజులు, ఎన్ని రకాల గాజులైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను, తర్వాత వేరే గాజులు ఉంటే అవి కూడా వేసాను. చూడండి, ఇంకెలా అమ్మవారిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత పూలు, జడ ఉంటే వెనక నుంచి, ఇంకా జడ వెనక వైపు నుండి జడని ముందుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారి జడ, నగలు. చెవులకి ఉంటే అక్కడ అమ్మవారికి చిన్న హోల్స్ లాగా ఉంటాయి, చెవులు దిద్దుల్లాగా ఉన్నాయి కదా అమ్మవారి, అక్కడ వాటిలో మనం మనవి పెట్టుకోవాలంటే దాంట్లో అట్లా గుచ్చుకోవాలి, లేదు అక్కడ ఉన్నాయంటే పర్వాలేదు. తర్వాత పూలు అలా ఇంకెన్ని పూలైనా అలా అలంకరించుకోవచ్చు. పెట్టుకొని ఇక అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకోవాలి. ఇక అలా మట్టి గాజులు వేసుకోవాలంటే మళ్ళీ అలా మట్టి గాజులు కూడా అమ్మవారికి ఎన్ని గాజులైనా మనం అవి స్ట్రాంగ్గా, మరి ఇన్ని గాజులు వేసుకోవాలంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అయినా పెట్టుకోవాలి, లేదంటే నేనైతే 2 అగరత్తులు ఇచ్చాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి ఇక అలా చక్కగా బుట్ట బొమ్మలాగా చేసుకోవాలి. అమ్మవారిని ఆ చీరని చక్కగా బుట్ట బొమ్మలాగా చుట్టూ తిప్పాలి. ఇక మామిడాకులతో అలా డెకరేషన్ చేసుకోవాలి. జస్ట్ 3 నిమిషాల్లో అయిపోతుంది అమ్మవారి డెకరేషన్. ఇలా కట్టుకుంటే అమ్మవారికి చాలా శుభంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది.